అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ ఆదల రవి. ఈరోజు మనం డబ్బులు ఎక్కువై మదంతో కొట్టుకుంటున్న కొన్ని న్యూస్ ఛానళ్ళు, కొంతమంది న్యూస్ రీడర్లు, జర్నలిస్టులు, కొంతమంది సినీ నటులు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏ నా కొడుకైనా మత పిచ్చ అనేది భయంకరంగా పెరిగిపోయింది. భారతదేశంలో మత పిచ్చ అనేది బాగా పెరిగిపోయింది. ఈ మత పిచ్చ బాగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను పెద్ద పుడింగు, నేను పెద్ద తోపు, నేను పెద్ద తోలు అని అనుకుంటున్నారు. ఒరేయ్, మీలాగా బరి తెగించి మాట్లాడాలంటే ప్రపంచంలో మా ముందు ఎవడు సాటి రాడు. ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్, సినీ నటుడు ప్రకాష్ రాజ్ వాళ్ళ అమ్మగారు చనిపోయిన రోజు ఆయన క్రైస్తవ్యంతో వాళ్ళ అమ్మగారి యొక్క అంత్యక్రియలు నిర్వహించాడు. దాన్ని కాంట్రవర్సీ చేశారు. ఏదో స్కిట్ అంటే ఒక నాటిక, దాని గురించి ఒక సభలో, ఒక కాంక్లేవ్లో, ఒక సమావేశంలో ఆయన ఏదో ఒక వెర్షన్ శ్రీరాముడు గురించి, లక్ష్మణుడు గురించి, సీత గురించి, హనుమంతుడి గురించి చెప్పాడు. అది ఏంది? ఒక స్కిట్, ఒక నాటిక. దాని గురించి చెప్తే దీన్ని అపార్థం చేసుకున్న నా కొడుకులు, ఈ కొజ్జా కొడుకులు ఎవడైతే ఉన్నాడో, ఈ టీవీ5లో మరో మూత్రం అంటే మరో నేత్రం అని చేస్తున్నాడు వాడు, శివ అని. నేను చాలా గౌరవంగా జర్నలిస్టులని, న్యూస్ రీడర్లని నేను గౌరవిస్తాను. ఎందుకనంటే నేను కూడా కొన్ని పెద్ద ఛానళ్ళల్లో నేను కూడా ఒక రిపోర్టర్గా కూడా చేశాను. నేను మనం సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నాం, మనకు ఎలా మాట్లాడాలో తెలుసు. నేను ఒక డాక్టర్గా, నేను పెద్ద ఎంబీబీఎస్, ఎంఎస్, లేకపోతే ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్ లండన్ నుంచి నేను నేర్చుకొని రాలేదులే, కానీ నేనొక చిన్న డాక్టర్ని అయినప్పటికీ అనేక వేల మందికి చిన్ననాటి నుంచే నేను సర్వీస్ని ఇచ్చాను. ఇప్పటికీ నేను సర్వీస్ ఇస్తూనే ఉన్నాను. పేషెంట్లే నాకు గొప్ప ఆదర్శవంతులుగా నేను చూస్తాను వాళ్ళని, ఎందుకంటే అంత గౌరవిస్తాను పేషెంట్లని, అందరినీ గౌరవిస్తాను. కానీ మీకు ఒక విషయం చెప్పేది ఏమంటే, ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, వార్తలు చదివే నా కొడుక్కి, సినిమాలలో యాక్టింగ్లు చేసుకునే నా కొడుక్కి, యూట్యూబ్లో వీడియోలు చేసుకునే నా కొడుకులకి, రాజకీయంలో ఉన్న నా కొడుకులకి అసలు మత పిచ్చ అనేది ఈ రంగంలో ఉంది, ఈ రంగంలో లేదు అనేది లేకుండా పోయింది. పెద్ద రాజకీయ నాయకులు, ప్రధానమంత్రి దగ్గర నుంచి వెళ్ళి కిందున్న వార్డు మెంబర్, కార్యకర్త, పార్టీ కార్యకర్త దాకా మత పిచ్చ. ప్రతి రంగాలలోనూ మత పిచ్చ నా కొడుకులు ఉంటూనే ఉన్నారు. ఈ నా కొడుకులని ఏం చేస్తే ఈ భారతదేశంలో ముస్లింలకి, క్రైస్తవులకి విముక్తి జరుగుతుందో తెలియట్లేదు. ఒక్కొక్క నా కొడుకుని చొప్పించు కొట్టాల. ఎందుకో తెలుసా? వార్తలు చదివే నా కొడుకు వార్తలు చదవాల. ఈడి ఎగతాళి మాటలు, ఈడు పోరంబోకు మాటలు, టీవీ5 శివగాని గురించి నేను మాట్లాడేది, ఈ నా కొడుకు ఎలా అయితే మాట్లాడాడో, ఈ నా కుమారుడు ఎలా అయితే మాట్లాడాడో నేను కూడా అలాగే మాట్లాడతాను. అందులో ఏముందిరా, నీకు అసలు ఇంగ్లీష్ వచ్చా? నీకు చదువుకున్నావు? నువ్వు ఏమర్థం చేసుకున్నావు? ప్రకాష్ రాజ్ గారు గురించి మాట్లాడే ప్రతి నా కొడుక్కి నేను చెప్తున్నాను, మీకు ఇంగ్లీష్ వచ్చాయి నా కొడుకులకంతా.
తాగుబోతు ముసలి నా కొడుకు కానుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న నా కొడుకుల దాకా ఆ విషయాలు విని మాట్లాడుతూ ఉన్నారు. ప్రకాష్ రాజు గారు మాట్లాడిన దాంట్లో తప్పేమైనా బూతులేమైనా ఉన్నాయా? నా కొడుకుల్లారా, మీకు చదువొచ్చా? ఏ స్కూల్లో చదువుకున్నారు? మీకు ఇంగ్లీష్ వచ్చారా నా కొడకల్లారా అని అడుగుతున్నాను. వచ్చా మీకు ఇంగ్లీష్ రాని నా కొడుకులు, మరి దాని గురించి ఎందుకు మీరు మాట్లాడేది? ఈ నా కొడుకు అంటే టీవీ5 శివగాడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో మనం ఇప్పుడు పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో ప్రకాష్ రాజు గారి గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు, ఓకేనా? మాట్లాడండి. ప్రకాష్ రాజ్ది ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, వీడు మామూలుడు కాదు అని. ప్రకాష్ రాజుని చూస్తే నాకు కూడా ఒక డైలాగ్ గుర్తొస్తా ఉంది, వీడు అసలు మనిషే కాదు అని. నాకు కూడా ఒక డైలాగ్ గుర్తుకొస్తుందిరా. ఈ నా కొడుకు టీవీ5లో యాంకరింగ్ చేసే ఈ శివగాడు మామూలోడు కాదు, ఈడు దొంగనా కొడుకు, ఈడు దొంగనా తొత్తు కొడుకు. ఎవరికి? బిఆర్ నాయుడికి. టీవీ5 అధినేత ఎవరున్నారు? బిఆర్ నాయుడు. ముసలోడే కానీ ఆగట్లేడు, ఇంకా తాతకి ఇంకా రాసలీలు ఎక్కువైపోయినాయి. ఈ నా కొడుకు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అయిందాం. వీడికి ఏమాత్రం దేశభక్తి లేదు. దేశభక్తి ఏంటిరా? దేశభక్తి అంటే ఏంట్రా శివ? టీవీ5 శివ, దేశభక్తి అంటే ఏంటో చెప్పురాను. మతాల మధ్య కక్షలు పెట్టుకోవడం అరా దేశభక్తి అంటే? అరే నా కొడకల్లారా, ఆయన అసలు ఏమీ అనలేదురా నా కొడకల్లరా. చదువురాని శుద్ధముద్దులరా, చదువురాని నా కొడకల్లరా. ఆయన ఏమి అనలేదురా, ఆయన ఏమీ అనలేదు. మీరే ఏదేదో ఊహించుకుంటున్నారు మీరు, మీరు. దేశభక్తియా? నీ అమ్మని పెండ కూడా నీకుంది, చూపిస్తా ముందు వీడియోలాగా. ఏమాత్రం ఈ దేశ ప్రజల విశ్వాసాల పట్ల గౌరవం లేదు వీడికి. నా కొడక నువ్వేం మాట్లాడాలరా? నువ్వు, మీ హిందువులు, మీ హిందూ మతోన్మాదులు, మీ హిందూ ఉన్మాదులు, తీవ్రవాదులు మీరేం మాట్లాడాలా? దేశం గురించి, దేశం బాగోగు గురించి, అందులో ఉన్న మహిళల గురించి, అందులో ఉన్నటువంటి వివిధ రంగాల గురించి మీరే మాట్లాడితే మేము వింటాం. పిచ్చన కొడక. ఉన్నది మతం పిచ్చి ఉన్నది మీకు రా పిచ్చి నా కొడక. పొద్దున చేసి ఈ లంజోడుకులు మొత్తం, ఈ నా కొడుకులు యేసుప్రభుని లంజకు పుట్టిన కొడుకులు అని అంటారు ఈ నా కొడుకులు. మరియమ్మ గారిని ఒక వ్యభిచారి అంటారు ఈ నా కొడుకులు. బైబిలు నల్లాట పుస్తకం, లంజల పుస్తకం, బూతుల పుస్తకం అంటారు ఈ నా కొడుకులు. అరే లంజా కొడక, ప్రకాష్ రాజు గారి గురించి మాట్లాడే ప్రతి లంజా కొడుక్కి చెప్తున్నా నేను, నన్ను అభిమానించి, నన్ను గౌరవించి ఆదర్ల రవి ఇట్లాంటి మాటలు మానేశాడు 2026లో అనుకొని, అయ్యో ఇలాగ కూడా మాట్లాడతాడా నా కొడుకు అని మీరు బాధపడితే దయచేసి ఈ వీడియోని చూడడం మానేయండి. ఎందుకంటే నన్ను క్షమించండి. ఈ నా కొడుకుల కథలు చూసి 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 నడినెత్తి మీద ఉన్న బొచ్చు రోజు చాలా రాలిపోతుంటే ఏందిరా అని బాధ అనిపిస్తుంది నాకు. అర్థం చేసుకోండి నా తల్లులారా, నేను ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నానో. ప్రతి నా కొడుకమ్మ, ఒకవేళ నా తల్లి సమానురాలు ఇందులో ఎవరైనా చూస్తే నన్ను క్షమించమ్మా. ఈ నా కొడుకులు చేసే నా శాస్త్రాలు చూసి చూసి నా మాడబొచ్చు రాలిపోతుంది. ఎందుకంటే క్రైస్తవ్యం కోసం అతిగా భయంకరంగా పోట్లాడే నేను చాలా బాధ ఉంది నాకు. ఎవడెవడమ్మా స్కూల్లో టీచర్కి, హిందూ టీచర్కి మతోన్మాదం పిచ్చుంది, లాయర్లకి మతోన్మాద పిచ్చుంది, పోలీసు వాళ్ళకి మతోన్మాద పిచ్చుంది, జడ్జిలకి మతోన్మాద పిచ్చుంది, కలెక్టర్లకి మతోన్మాద పిచ్చుంది, పెద్ద పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మత పిచ్చుంది, రాజకీయ నాయకులకి మత పిచ్చుంది, సినిమా యాక్టర్లకి మత పిచ్చుంది.
అసలు లేనిది ఎవడికి మత పిచ్చ? భారతదేశంలో ఎంతమందిరా మేము క్రైస్తవులం, తక్కువ మంది, మా మీద ఎందుకురా మీకు కక్ష? పొద్దున లేస్తే మరియమ్మ గారిని, బైబిల్ని, యేసుప్రభుని, పాస్టర్ భార్యల్ని, చర్చికి బయట వాళ్ళని హింసించి దిట్టి, బూతులు తిట్టి, కట్టేసి కొట్టి చంపుతారే మీరు. అప్పుడు ఏ నా కొడుకు ఏ TV5 రాలేదు, ఏ TV9 రాలేదు, ఎవడూ రాలేదు, ఏ గోషుగుడ రాలేదు, ఏ బొంగుగాడు రాలేదు, ఏ బొచ్చుగాడు రాలేదు మాట్లాడడానికి క్రైస్తవ్యం గురించి. అసలు ప్రకాష్ రాజు గారు ఏమనకపోతే ఈ లంజా కొడుకులు పెద్ద పెద్ద కెమెరాలు తీసుకొచ్చి భూతద్దంలో పెట్టి చూస్తూ ఉన్నారు. ఏమన్నాడు వాడు ప్రకాష్ రాజు ఏమన్నాడని ఆ భూతద్దాన్ని ఇట్లా వెడల్పుగా తీసి చూస్తూ ఉన్నారు. ఏమన్నాడురా? ఇంగ్లీష్ వచ్చా మీకు? చూపిస్తా మీకు ఇంగ్లీష్ ఎంత వస్తుందో ఇప్పుడు నేను చూపిస్తాను. నేను మీకు ఏమని మాట్లాడాడు ప్రకాష్ రాజు, ఏం మాట్లాడాడో ఇప్పుడు వినిపిస్తాను మీకు. ఇంగ్లీష్ వస్తే నా కొడకల్లారా మంచిగా అర్థం చేసుకోండి. ఏమన్నాడు ఆయన? చూపిస్తాను. దేశం గురించి, దేశం బాగోగుల గురించి, అందులో ఉన్నటువంటి చట్టాల గురించి, ధర్మాల గురించి అరా నువ్వు మాట్లాడేది శివ? దేశం పట్ల ద్వేషం, దేశం పట్ల ద్వేషం. నా కొడక రాసుకున్నవారా మొత్తం డైలాగులు? దేశం పట్ల ద్వేషం, దేశం పట్ల ద్వేషం, దేశం పట్ల ద్వేషం ఉంది మీకురా. ఆడదాన్ని, పరాయి ఆడదాన్ని సాటి చెల్లిగా, తల్లిగా చూడలేరు మీరు. భరతమాతకి జై అంటారు. భరతమాత అంటే ఎవడరా? భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీ కదా భరతమాత అంటే ఎవరు? అటువంటి దానిని ఆ కొజ్జనా కొడుకు రాధా మనోహర్ దాస్ గారు లంజా అని తిడతారు మీ హిందువుల్ని. రోజు స్టేటస్లు పెడతా ఉన్నారు రా లంజా కొడక. రాధా మనోహర్ దాస్ గారు నా కొడుకు రోజు ఏమని పెడతా ఉన్నాడు? మీ హిందూ మహిళల్ని లంజా అని స్టేటస్లు పెడతా ఉన్నాడు ఆ లంజా కొడుకు. వాడు పుట్టిండేమో లంజలకి, కానీ భారతదేశంలో ఉన్న హిందూ మహిళల్ని వాడు లంజా అని తిడుతున్నాడు, రోజు స్టేటస్లు పెడతా ఉన్నాడు. ఎందుకు పెట్టిండో తెలుసా? హిందూ మహిళలు క్రైస్తవుని చేసుకుంటే ఇగో ఒక గొర్రెని చేసుకున్న లంజా అని పెడతాడు కింద. ఒక ముస్లింని ఒక హిందూ అమ్మాయి పెళ్లి చేసుకుంటే ప్రేమించి ఇగో మా తురకోని చేసుకున్నది ఈ మన హిందూ లంజా, దీనికి సిగ్గుండొద్దు అని కింద క్యాప్షన్ రాస్తూ ఉన్నాడు, టైటిల్ రాస్తూ ఉన్నాడు స్టేటస్ పెట్టేటప్పుడు వాట్సాప్లలో. చూడండి రా, సాటి మహిళని తల్లిగా గౌరవించలేరు, భరతమాతగా మీరు గుర్తించలేరు. దేశం యొక్క ద్వేషం అట ఈ నా కొడుకు. డైలాగులు రాసుకొని వస్తారు నా కొడుకులు, పోరంబోకు నా కొడుకులు, ఇదంతా మత పిచ్చలని జడుకులు భారతదేశంలో మొత్తం. హిందూ దేవతల పట్ల ఈర్ష, ద్వేషం, అసూయ, కక్ష. ఓరి నా కొడక, హిందువుల దేశంలో ఉన్నటువంటి దేవతల పట్ల ఎవడికి లేదురా. క్రైస్తవులకైతే అసలే లేదు. ముస్లింకి కూడా పాపం ఇంతవరకు నేను ఎక్కడ వినలేదు. అందరినీ గౌరవిస్తారు క్రైస్తవులు, అందరినీ ప్రేమిస్తారు క్రైస్తవులు. వాళ్ళ పట్ల దేశం ఉందా? ఈ నా కొడుకులు ఇట్లాంటి మాటలు సోషల్ మీడియాలలో లేకపోతే ఆ పెద్ద మీడియా ఛానళ్ళల్లో చెప్పి 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 ప్రజలందరికీ విషాన్ని నూరి రంగరించి పోసారు కాబట్టి క్రైస్తవులపైన ఎంత ద్వేషం వచ్చింది నా కొడుకులకి. అర్థమవుతుందా? ఇట్లాంటి నా కొడుకులు, పోరంబోకు నా కొడుకులంతా ఇట్లా పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ మీద నిలబడి భారతదేశంలో ఉన్న హిందువులందరికీ ఇట్లా నూరిపోతా ఉన్నారు విషయాన్ని. ఇలాంటి వాడికి ఈ దేశంలో ఉండే హక్కు ఉందా? ఈ దేశం ఏం మాట్లాడాలని హక్కు ఉండదురా ఈ దేశంలో. మరియమ్మ గారిని లంజా అని తిడితే వాడిని ఉంచాలనా? యేసుప్రభుని లంజా కొడుకు అని అంటే ఈ దేశంలో ఉంచాలనా వాడిని? బైబుల్ నల్లాట పుస్తకం అంటే ఉంచాలనా? బైబుల్ సెక్స్ పుస్తకం, భూత పుస్తకం అంటే ఉంచాలనా? దేశంలో హిందూ దేశం ఇది ఎవడరా మీకు చెప్పింది? ఓకే, భారతదేశం హిందూ దేశం, ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంది కాబట్టి. మరి ప్రపంచంలో ప్రపంచం మొత్తం క్రైస్తవ దేశాలు ఉన్నాయి కదా. అలాంటప్పుడు ప్రపంచం మొత్తం కలిపి భారతదేశాన్ని తీసేయచ్చా? మీ లాజిక్ ప్రకారమే మాట్లాడుకుందాం. భారతదేశంలో హిందూ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఇది భారతదేశం హిందువుల దేశం, భారతదేశం ఇది హిందువుల దేశం అని రాసుకుంటారు ప్రతోడు మీ దాంట్లో పిచ్చి కుక్కలంతా. అయితే
మరి ప్రపంచ దేశాలలో అంతా కలిపి క్రైస్తవులు క్రిస్టియానిటీ ఎక్కువ ఉంది కదా, మరి ఈ దేశాలన్నీ కలిపి ప్రపంచ దేశాలన్నీ కలిపి భారతదేశాన్ని తొక్కేస్తే బాగుంటుందా? భారతదేశంలో తక్కువ జనాభా క్రైస్తవులు ఉన్నారని మీరు తొక్కేస్తున్నారు కదా రోజు రోజు. ముస్లిం జనాభా తక్కువ ఉందని తొక్కేస్తున్నారు కదా మీరు రోజు రోజు. మరి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు, ముస్లింలు 2వ స్థానంలో ఉన్నారు, 3వ స్థానంలో హిందువులు ఉన్నారు కదా. మరి ఈ హిందువులు ముస్లింలు కలిసి ప్రపంచం మొత్తంలో ఉన్నారు కాబట్టి ఎక్కువ సంఖ్యలో భారతదేశంలో ఒక తొక్కుడు దొక్కితే సరిపోతుందా? బాగుంటుందా అలా మాట్లాడుకుంటే అని నేను అనట్లేదు. ప్రజలంటే మరి దానికి నువ్వేం సమాధానం చెప్తావా అని అంటున్నాను. అన్ని పోరంబోకు మాటలరా మీరు. గాలి పీల్చే హక్కుందా? ఈ దేశంలో పండించే తిండి తినే హక్కుందా? ఉందిరా. కోజ్జా నా కొడుకు ఎందుకుండదురా? ఏం మాట్లాడినాడన్న ఆయన? నీకు కింద పైన దమ్ముంటే, నీకు దమ్ముంటే రాధా మనోహర్ దాస్ అనే లంజా కొడుకుని, కరుణాకర్ సుగుణ అనే లంజా కొడుకుని, ఎవడు లలిత్ కుమార్ అనే లంజా కొడుకుని, సనాతన సేన గోపి అని ఒక లంజా కొడుకు లేత మరియమ్మ గారిని, బైబుల్ని, యేసుప్రభుని రోజు తిడతానే ఉంటాడు. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే లంజా కొడుకుని, ఏంది వాడు బొక్కల డాక్టర్ అని ఒక డాక్టర్ ఉంటాడు, వాడు ధర్మం ఏదో ధర్మశాస్త్రం గిర్మశాస్త్రం తిరుగుతాడు వాడు. ఆనా కొడుకుని, ఈ లంజా కొడుకుల్ని పిలిచి నువ్వు ప్రశ్నలు అడుగు ఫస్ట్. ఏమని? అరే లంజా కొడుకుల్లారా, మీరు దేశం మీద పడి క్రైస్తవులను హింసిస్తారు కాబట్టి అది తగదు మీకు. భారతదేశంలో ఒక లౌకిక విధానం ఉంది, ఒక మత స్వేచ్ఛ హక్కు ఉంది. వాళ్ళు పూజించుకొని వాళ్ళ మతాన్ని, ఆ బైబిల్లో మీకు ఏముంటే మీకు సంబంధం లేదు, దాని గురించి మీరు మాట్లాడకండి అని చెప్పాలరా నువ్వు. ప్రకాష్ రాజ్ గారిని పట్టుకొని ఆయన ఏం మాట్లాడకపోయినా పెద్ద భూతద్దం పెట్టి విచ్చదీసి విడదీసి ఏముందని చూసి అంత అవసరం లేదు. ప్రకాష్ రాజ్ గారు అందులో ఏమనలేదు. ఒకవేళ నీకు దమ్ముంటే డైరెక్ట్గా బైబుల్ని, మరియమ్మ గారిని, అందరిని బూతులు తిట్టిన నా కొడుకులు మీ దాంట్లోనే ఉన్నారు, రోజు తిడుతూనే ఉంటారు, నువ్వు చూస్తూనే ఉంటావు కానీ పట్టించుకోవు. ఎందుకంటే నువ్వు హిందువే, వాడు హిందువే కదా, మత ఉన్మాదులరా మీరంతా. కాబట్టి ఆ కొజ్జా నా కొడుకుతోటి మాట్లాడు. ప్రకాష్ రాజు గారు ఏమనలేదు. ప్రకాష్ రాజు గారి బొచ్చు పీకడానికి నువ్వు పోకు. ఆయన బొచ్చు ఆయన బీక్కుంటాడు, నువ్వు అవసరం లేదు. వీడి వెంటనే దేశం నుంచి తరిమి కొట్టాలి. ఓరే ఎర్రి పూకు నా కొడక, నువ్వు దేశం నుండి తరిమి కొట్టాల్సింది ప్రకాష్ రాజు గారి లాంటి గొప్ప మహానీయుడిని కాదు. ఆయన కరోనా వచ్చినప్పుడు ఎన్నో రాష్ట్రాలకు డబ్బులు పంచాడు, నువ్వేం బీకావురా? ఎవరికైనా కనీసం గీక్కోటానికి రేజర్లు, బ్లేడ్లు అయినా పంపించావా? ఎవడైనా గీక్కోటానికి బ్లేడ్ కానీ రేజర్ అయినా పంపించావా? ₹2 ఉంటుంది బ్లేడ్ కాస్ట్, అదైనా బొచ్చు గీక్కోండి రా అని పంపించావా? లేదే. మరి ఆయన 2-3 రాష్ట్రాలకి, నాకు తెలిసి 3-4 రాష్ట్రాలకి చాలామందికి ఆర్థికంగా కరోనా టైంలో డబ్బులు పంచాడు. ఆయన ఉండాల దేశంలో. మత పిచ్చతో నిండిన నువ్వు, నీ ఛానలు, నీ బీఆర్కే నాయుడు ఎవడు ఉండాల్సిన అవసరం లేదు. మీ ఇక్కడికి వెళ్ళి దెంగేయండి ఫస్ట్ అర్జెంటుగా. అర్థమైందా? పిచ్చపూకు డ్రామాలు చేయవద్దు. భారతదేశంలో ఎవడు ఖాళీగా కూర్చొని లేడు, అందరూ లైన్ మీదనే ఉన్నారు, అందరూ ఆన్ డ్యూటీలోనే ఉన్నారు రా. మీలాగా పిచ్చ డైలాగులు ఎత్తే వీడు అని ఈ మాటలు అంటుంది ఎవరో కాదు, ఈ దేశంలో పుట్టిన వాళ్ళు, భారతీయులు, హిందువులు, వీళ్ళందరూ కూడా ఈ ప్రకాష్ రాజుని వీడిని దేశం నుంచి తరిమేయండి అంటా ఉన్నారు. నేను కూడా అదే అంటున్నాను రా. నిన్ను ఆ చిరంజీవి వాళ్ళ తమ్ముడు అన్నను నాగబాబు గారిని, నిన్ను, బీఆర్కే నాయుడిని, ఇంకా వాడు ఉన్నాడుగా మీ సాంబడు, వార్తలు చదివే సాంబడు ఉన్నాడుగా, TV5లో సాంబడు, తర్వాత ఇంకెవరు ఆడుల కార్యటే కళ్యాణి. నేననట్లేదు ఈ బూతులన్నీ, నేనన్నలే ఇప్పటిదాకా నేను మాట్లాడిన నేను తిట్టలే బూతులు.
ప్రజలు అంటా ఉన్నారు, ప్రజలు అనుకుంటా ఉన్నారు అలా అని. నిన్ను బొచ్చుగాడు అని నేను అనలే, ప్రజలు అంటా ఉన్నారు. మీ బీఆర్కే నాయన్ని బొచ్చుగాడని నేను అనలే, ప్రజలు అంటా ఉన్నారు. ఆ నాగబాబు ఉన్నాడు కదా, చిరంజీవి వాళ్ళ తమ్ముడు అన్నను, ఆయనను కానీ బొచ్చుగాడని నేను అనలే, ప్రజలు అంటా ఉన్నారు. మీ సాంబిగాడు ఉన్నాడు కదా, టీవీ5 సాంబడు, వాడిని కూడా నేను అనలే బొచ్చుగాడని, ప్రజలు అంటా ఉన్నారు. నేను అననురా బొచ్చు గిచ్చు అని, నాకేం అవసరం, నాకు అవసరం లేదు. కానీ ప్రజలు అంటా ఉన్నారు మీరంతా నా బొచ్చుగాళ్ళు, మీది పీకేది ఏం లేదు, వెనక ముందు పీకేది ఏమీ లేదు, ఏం పీక్తారో పీక్కొండరా నా బొచ్చుగాళ్ళరా అని నేను అనట్లేదు, ప్రజలు అంటా ఉన్నారు. నేను ఎందుకంటా, నువ్వేమన్నా నా శత్రువా, నువ్వేమన్నా నా మిత్రువా? నువ్వు నాకు శత్రువు కాదు, నాకు మిత్రువు కాదు. ప్రజలందరూ ఏమంటా ఉన్నారంటే నిన్ను బొచ్చుగాడు అంటా ఉన్నారు. నాకు కూడా వాడు ఇప్పుడు అనాలనిపిస్తోంది, కానీ బట్ మనం జర్నలిస్టులం కదా, కొంచెం భాష హుందాగా ఉండాలి కాబట్టి ఈ ప్రకాష్ రాజుని ఎత్తను అనే మాట్లాడతాను. నాకు కూడా నిన్ను నీలాగే మత ఉన్మాదంతో మత పిచ్చతో రోజు మాట్లాడే ఆ చిరంజీవి వాళ్ళ తమ్ముడు నాగబాబు గారిని, నిన్ను ఈ విధంగా మన ఎవరు ప్రకాష్ రాజు గారిని రోజు వీడియోలు చేసి తిట్టే నా కొడుకులనంతా వాడు వీడు లంజడుకు బొచ్చుగాడు భూషణంగాడు అని తిట్టాలని ఉంది, కానీ తిట్టను. ఎందుకంటే నేను సమాజంలో ఒక క్రైస్తవ మినిస్టర్, అంటే సీఎం ఆదర్ల రవి సీఎం. సీఎం అంటే ఏంది, చీఫ్ మినిస్టర్ కాదు, క్రిస్టియన్ మినిస్టర్ ఆదర్ల రవి. కాబట్టి నేను అలా తిట్టను. నిన్ను నువ్వు ఎలా అయితే ఆయన తిట్టొద్దు అని అనుకుంటున్నావో, నీకు అవన్నీ తిట్టాలని ఉన్నాయి కదా, అలా తిట్టొద్దు అనుకున్నావు నువ్వు. నాకు కూడా నిన్ను బొంగుగాడు భూషణంగాడు అని తిట్టాలని లేదు, అనిపిస్తుంది, కానీ తిట్టను. ప్రకాష్ రాజ్, నీకు భారతీయ జనతా పార్టీ అంటే కోపం ఉంది, విమర్శించుకో. టీవీ5 శివ, నీకు క్రైస్తవుల పైన అంతో కొంత లోన ద్వేషం ఉంది కాబట్టే ఆ లంజా కొడుకులంతా క్రైస్తవుల్ని, మరియమ్మ గారిని, బైబిల్ని తిడతా ఉంటే ఏ రోజు మాట్లాడకుండా ఈరోజు అసలు ఏమి మాట్లాడని ఒక ప్రకాష్ రాజు గారి గురించి నువ్వు వీడియో చేస్తున్నావు. భారతీయ జనతా పార్టీని ఎవరు కాదనరు. నీకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సిద్ధాంతాల పట్ల వ్యతిరేకత ఉంది. సరే, విమర్శించు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని, ఆయన సిద్ధాంతాలని, దాన్ని కూడా ఎవరు తప్పు పట్టరు. రాజ్యాంగం నీకు భావ ప్రకటన స్వేచ్ఛను నీకే కాదు అందరికీ కల్పించింది. రాజకీయ పార్టీల పట్ల, వారి సిద్ధాంతాల పట్ల ఎవరైనా సరే తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. కానీ ఇతిహాసాలని, పురాణాలని, దేవతలని, దేవుళ్ళని కించపరిచే హక్కు నీకు ఎవరిచ్చారు? ఓరి నీ శుద్ధపూస మాటలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు శివా? ఓరి శివుడు, కింద నా ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ చేయ నాకు, మనం మాట్లాడుకుందాం. నీ శుద్ధపూస నీతి వాక్యాలు మాగ్గా చెప్పాల్సింది, ప్రకాష్ రాజు గారికి కాదురా నువ్వు చెప్పాల్సింది. లుచ్చా అని నేను అనట్లేదు, బడ్మాష్ అని నేను అనట్లేదు, లోఫర్ అని నేను అనట్లేదు, లంగా అని నేను అనట్లేదు, జాకెట్ అని కూడా నేను అనట్లేదురా. నువ్వు ప్రకాష్ రాజు గారికి కాదురా చెప్పేది, లంగా, లఫుట్, లుచ్చా అని ప్రజలు అంటున్నారు. ఎందుకో తెలుసా? ఆ మాటలు చెప్పాల్సింది మత పిచ్చతో క్రిస్టియానిటీని ఎవరెవరైతే రోజు తిడుతున్నారో సోషల్ మీడియాలోనూ, ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్లోనూ యేసుప్రభుని, మరియమ్మ గారిని, బైబిల్ని, పాస్టర్లని, క్రైస్తవ్యాన్ని ఎవరెవరు తిడుతున్నారో వారి గురించి నువ్వు మాట్లాడిన తర్వాత ప్రకాష్ రాజు గారి కంటికి కనిపించని నలుసు గురించి మాట్లాడు. నీ కంట్లో, నీ మతోన్మదుల కంట్లో పెద్ద పెద్ద దూలాలు పెట్టుకొని అసలు ఆ నలుసు ఏడుందో కనబడని ప్రకాష్ రాజు గారి కంట్లో నలుసుని పెద్ద 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 భూతద్దాలు పెట్టి ఎతుకుతున్నారంటే నా కొడకల్లారా మీరు మామూలు కాదు రే. కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసే హక్కు నీకెవరిచ్చారు? కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసే హక్కు
మీకెవడిచ్చారా గోసిగుడ్డ గోంగూర కట్ట? నీకు నీ సాంబిగానికి, వాడి పేరేంది నాగబాబు గానికి, ఆ కరాటే కళ్యాణికి, ఇంకా మిగతా జనాభాకంతా ఎవరిచ్చారా? మేము కూడా కోట్లలో ఉన్నాం కదరా. క్రైస్తవ్యం భారతదేశంలోనే ఉందా? ప్రపంచ దేశాలలో అగ్రస్థానంలో ఉందిరా అయ్యా. మీరు తిడతా ఉంటే వాళ్ళందరూ బాధపడతా ఉన్నారు. మరి మేవుడు చెప్పుకోవాలరా గోంగూర కట్ట? ఆయన ఏమీ అనకపోతే ఇట్లాగనం ఇంతగానం మాట్లాడతారు ఏందిరా మీరు? బోషిడికే అని నేను అనట్లేదు. నాను కాదు నేను ఆ మాటలు మాట్లాడేది. నాను కాదురా TV5 శివ, నేను మాట్లాడేది. అదంతా ప్రజలు అంటున్నారు. ప్రజలు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో నువ్వు చిమ్ముతున్న విషం, నువ్వు చిమ్ముతున్న ద్వేషం మామూలు విషయం కాదు. అబ్బా సొప్పొచ్చాడయ్యా కుర్రోడిగా. సుమ్ముతున్న విషం అదేమన్నా పారనుకున్నావా, సిమెంట్ అనుకున్నారా? గోసిగుడ్డ అదేమన్నా మాలనుకుంటున్నావా పారతోటి సిమ్మేయటానికి? ఒక్కొక్క ఎదవ లంజా కొడుకులు క్రైస్తవుల గురించి మాట్లాడుతుంటే శివ నీకు ఒక్కరోజున బాధ అనిపించలేదేంట్రా? నీకు మనస్సాక్షి లేదేంట్రా శివ? నువ్వు ఏనాడైనా క్రైస్తవ్యం గురించి ఈ విధంగా ఒక 15 నిమిషాల వీడియో చేసావరా నీ బతుక్కి? క్రైస్తవులను అలా కండిరా అని అన్నావా ఎప్పుడన్నా? అన్నావా? క్రైస్తవులను తిట్టకండిరా, మనది లౌకిక దేశంరా, ప్రజాస్వామ్యంలో అందరికీ మత స్వేచ్ఛ ఉందిరా అని ఏనాడైనా చెప్పావా? ఈరోజు ప్రకాష్ రాజు గారు ఏమనకపోతే మరి ఎందుకు ఆయన గురించి వీడియో చేసావురా నువ్వా? లఫూట్ నా కొడక అని నేను అనట్లేదు శివగారు, ప్రజలు అంటున్నారు. అలా అంటే మీరు ఏం సమాధానం చెప్తారు కాబోలు? అది మీ ఇష్టం అండి శివగారు, వినండి. సమాజంలో అశాంతిని రేకెత్తించేవి, కులాల మధ్య మతాల మధ్య శాంతిని అబ్బో పెద్ద పెద్ద డైలాగులే నా కొడుకు. చిచ్చు పెట్టేది, దేశ ఐకమత్యాన్ని దెబ్బతీసేవి. మీకు దేశంలో ఐక్యమత్యం గురించి కూడా తెలుసా శివగారు? మీకు మీ నాగబాబుకి, మీ కరాటే కళ్యాణికి, సాంబిగానికి, ఇంకా ప్రకాష్ రాజు గారు పైన ఏ నా 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 కొడుకులైతే వీడియోలు చేసి విషం సిమ్మేస్తున్నారో, మరి ఆ నా కొడుకులకంతా ఐక్యమతం గురించి తెలుసా శివగారు? ఆ నా కుమారులందరికీ, ఆ నా కొడుకులందరికీ ఐక్యమత్యం మహాబలం అని తెలుసా శివగారు? ఎరా శివ అని ప్రజలెవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఏమని సమాధానం చెప్తారు శివగారు? నిజంగా నువ్వు ఒక చీడ పురుగువి. అబ్బా నిజంగా నువ్వు ఒక చీడ పురుగువి. మరి మీరెంతలో ఏంట్రా? ఈకలో తోకల్లా, బొచ్చులో బుషంగానమ్మా ఏంట్రా మీరు? పానకంలో బుడకల్లా మీరంతా ఎవడు? ఆ నాగబాబు గాడు, సాంబిగాడు, నువ్వు, ఇంకా మీ బిఆర్ నాయుడు, ఇంకెవడెవడో ఉన్నాడు, గోసిగుడ్డగాడు, గోంగూరగాడు, చిన్నోడు పెద్దోడు, ఆడెవడో మాట్లాడుతూ ఉన్నాడు. ఓరు నాయనో ఏం మాట్లాడు? అరే మీకు ఇంగ్లీష్ వచ్చారా? ముందు ఇంగ్లీష్ ఉంటుంది, మీకు నేర్పిస్తా ఇంగ్లీష్ నేను మీ అందరికి. చదువురాని లంజా కొడుకులకు అందరికీ నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను, ఓకేనా? నేర్చుకుంటారా నా దగ్గర? ఫీజు ఏం అక్కర్లేదు, ఫ్రీగా నేర్పిస్తాను. ఏం మాట్లాడుతున్నాడో విందాం. సినిమా ఇండస్ట్రీ గొప్ప వాళ్ళని ఇచ్చింది, ఎంతో మహానటులను ఇచ్చింది, మంచి వాళ్ళని ఇచ్చింది, సమాజానికి సేవ చేసే వాళ్ళని ఇచ్చింది. కానీ నీలాంటి చీడ పురుగురు కూడా ఇదే సినిమా ఇండస్ట్రీ ఇచ్చింది. నిజంగా సినిమా ఇండస్ట్రీ అంటే ఎంతో గౌరవం ఉంది. నీలాంటి చీడ పురుగుని ఇండస్ట్రీ ఇచ్చింది కాబట్టి నిజంగా ఇండస్ట్రీ మీద ఫస్ట్ టైం కోపం వస్తూ ఉంది. సినిమా ఇండస్ట్రీ పైన ఫస్ట్ టైం నీ కోపం వస్తుందిరా శివగా? నాకు కూడా మీడియా మీద చిరాకేస్తుందిరా. నీలాంటి లుచ్చా కొడుకులకి TV5లో ఛాన్స్ ఇచ్చిన బిఆర్ నాయుడికి
మెంటలు వచ్చేస్తుందిరా నాకు రేయ్, మెంటలు వచ్చేస్తుంది రేయ్. బిఆర్ నాయుడు గారు వీడికి ఎందుకు ఇచ్చావా అవకాశం అంటే, నువ్వు టీటీడీలో చైర్మన్గా ఉన్నావు కాబట్టి. టీవీ5 ఛానల్ ఎవరిదంటే బిఆర్ నాయుడు అని ఒక ఆయన ఉంది. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్. మరి అలా అయ్యాడు కాబట్టి మత ఉన్మాదంతో ఊగిపోవాలని ఊగిపోతున్నాడా శివగాడు? ఎరా శివ, నీకెందుకు ఇచ్చారా అవకాశం? అసలు నీకెవడరా ఇచ్చేది? మన ప్రకాష్ రాజ్ గారి డైలాగ్ తెలుసా నీకు? పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్, నేను బద్రి అంటే నేను నందా అని అంటాడు సినిమాలో. బద్రి సినిమాలో చూసావా? మరి ఆ పవన్ కళ్యాణ్ ఏమో బద్రి నందన్, ఎంత ఫేమస్ డైలాగ్ రాది. అక్కడ నుంచి తండ్రి క్యారెక్టర్లు, అన్నయ్య తమ్ముదుల క్యారెక్టర్లు, విలన్ క్యారెక్టర్లు, ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు చేసి అందరి మనసులు గెలుచుకున్న గొప్ప మహానీయుడైన ఎవడైనా ఉన్నాడు అని అంటే ప్రకాష్ రాజ్. ఎవర్ లాస్టింగ్ యాక్టర్. అటువంటి వారిని పట్టుకొని మీరు అలా సంబోధించడం లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తే ఎలారా శివగా అని ఎవరైనా అరిస్తే ఎలా శివగారు? నువ్వు గొప్ప నటుడు కావచ్చు, నీకు జాతీయ పురస్కారాలు రావచ్చు, కానీ అవి సరిపోవు. ముందు గొప్ప మనిషిగా నిలబడాలి. నటనే ముందు తెర మీద చాలా మందికి అవార్డులు వచ్చినాయి, నువ్వేగా. ఆయన తెర మీద డైరెక్టర్ గారు రోల్ కెమెరా యాక్షన్ అంటే చేస్తాడు. నువ్వు పుటకతోటే స్టార్ట్ అయినట్టున్నావురా శివగా, మామూలు యాక్టింగ్ చేయట్లేదురా నా కొడక. నీకంటే ఎక్కువ మంది జాతీయ అవార్డులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సినిమా ఇండస్ట్రీలో సంపాదించిన భారతీయ నటులు ఉన్నారు. నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ వాళ్ళలో ఒక కోన్కిస్క గొట్టం. అబ్బా, ఎంతో మంది జర్నలిస్టులు ఉన్నారు, ఎంతో మంది వార్తలు చదివే యాంకర్లు ఉన్నారు, ఎంతో మంది విలేకరులు ఉన్నారు, ఎంతో మంది రిపోర్టర్లు ఉన్నారు, ఎన్నో ఛానళ్లకు సీఈఓలు, ఎన్నో ఛానళ్ళకి మేనేజింగ్ డైరెక్టర్లు ఉన్నారు. అందులో నువ్వెంతరా శివగా? నా బొంగులో బొంగంతా, నా బొచ్చులో బొచ్చంతా, నా భూషణంలో భూషణం అంతా అని ప్రజలు మిమ్మల్ని ప్రశ్న అడిగితే మీరు ఏమని చెప్తారు శివగారు? అవి చూసుకొని రెచ్చిపోతా ఉన్నావా? ఎందుకంటే ఇంత కోపము, ఆవేదన, ఆవేశం. కేరళలో రీసెంట్ గా ఒక ఉత్సవం జరిగింది, సాహిత్య ఉత్సవం. అది కూడా దానిలో ఈ ప్రకాష్ రాజ్ అనే ఏంటిది సాహిత్య తెలుగుర్రది నా కొడుకు. మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న ఒక మానవ మృగం, ఒక విష వృక్షం. ఏం మాట్లాడాడు ఒకసారి చూ. మానవ మృగం, విష వృక్షం, నూరా లండి కొడక అది అని ప్రజలు అంటున్నారు శివగారు మిమ్మల్ని. మానవ మృగం అని నిన్నంటున్నారు, విష వృక్షం అని నిన్నంటున్నారా? నిన్ను, నాగబాబు, ఇంకా ఉన్నారుగా మీ తొట్టి గ్యాంగ్ బ్యాచ్. ప్రకాష్ రాజ్ గారి గురించి అపోజిషన్గా మాట్లాడిన ప్రతి నా కొడుకుని చొప్పుచ్చు కొట్టాలా? చూడండి, those kids today they rewrote Ramayana in the play, then suddenly Rama Lakshmana Sita came. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇంగ్లీష్ వచ్చిన ప్రతి నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు క్లియర్గా వినండి. నేను మీకు కులంకుశంగా చెప్తాను. ఈ శివగానికి ఇంగ్లీష్ రాదు. ప్రకాష్ రాజ్ గారి
మాట్లాడిన, ప్రకాష్ రాజ్ గారి గురించి మాట్లాడిన, అగనెస్ట్గా మాట్లాడిన ప్రతి నా కొడుకు ఇంగ్లీష్ రాదు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినండి. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits, can we eat? Yeah. But is it stealing? No, if you are hungry, we can eat. As they are eating, the Shurpanaka and Ravana ant come. And Shurpanaka is very angry. It says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry. Let them eat. We can talk to them later. After they are eaten, they come and this Rama Lakshmana says, hey, lucky. Rama calls Lakshmana lucky. Hey, lucky, some tribals have come. They say, no, we are the owners. Please. బలుపు Now, since you have eaten the fruit, you have to pay the price. బల్పే ఉందిరా, అసలు నీకు అర్థమైందా? బల్పే ఉందిరా, మొత్తం చెప్తాను వినండి మీరు. Then what is the price? Then she calculates Shurpanaka and says $2,000 with GST. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So in spite giving discount, if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into a tree and go. What is your name? ఇంకా చాలా చెత్త మాటలు మాట్లాడాడు. ఏమంటాడంటే రామాయణం అర్థాన్ని మార్చేశాడు వీడు. చెత్త మాటలు కాదర్రా లంగా లుచ్చ లఫూట్ నా కొడక. చెత్త మాటలు కాదర్రా లంగా లఫూట్ లుచ్చ నా కొడక అని ప్రజలు అంటే మీరేమంటారు శివ గారు? అందులో ఆయన మాట్లాడిన దాంట్లో రాముడు గురించి, లక్ష్మణుడు గురించి, సీత గురించి, అందులో ఉన్న విషయాలనే మాట్లాడాడు. కానీ ఒక్క బూతు కానీ, అది కూడా వాళ్ళు ఒక స్కిట్ రాశారట. స్కిట్ అంటే ఒక కథ రాశారు, ఒక నాటిక రాశారు. ఆ నాటిక గురించి ఆ కాన్క్లేవ్లో, ఆ సమావేశంలో ఆయన చిన్న ఉపోద్ఘాతం ఇస్తా ఉన్నారు, ఎక్స్ప్లెనేషన్. దేని గురించి? స్కిట్ గురించి, ఆ కథ గురించి, ఆ నాటిక గురించి చిన్న కాన్క్లేవ్ ఏదో పెట్టారు, చిన్న సభ మీటింగ్ సమావేశం పెట్టారు. ఆ మీటింగ్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు ప్రకాష్ రాజ్ గారు. అందులో ఒక్క స్కోల్డింగ్ కానీ, అంటే ఒక బూత్ కానీ, ఒక సస్పెక్టింగ్ వర్డ్ కానీ, అంటే అనుమానాస్పదంగా, అంటే అనుమానించే విధంగా కానీ ఒక పదం కానీ అసలు ఏది లేదు అందులో. ఈ లంజా కొడుకులు అందులో తప్పుంది. అందులో ఎక్కడ తప్పు పడుతున్నారు? ఈయన వీళ్ళనేదో దొంగతనం చేశాడు అంటే, రాముడు దొంగతనం చేశాడు అని ఆయనకు అట్లాంటి కర్మ ఏం పడుతుందని ఒక నా కొడుకు సీతనెత్తకపోయి ఏదో చేశాడని ఒక నా కొడుకు మాట్లాడతాడు అని అన్నాడు ఆయన. అందులో సీతనెత్తకపోయి రామనాసురుడు ఏదో చేశాడని చెప్పాడా? ఒక నా కొడుకు అసలు రాముడు దేవుడే కాదని మాట్లాడాడు అని. నేను అంటున్నాను, రాముడు దేవుడు అని ఎక్కడుందిరా రామాయణంలో? రాముడు దేవుడు అని ఎక్కడనుందా? ఎవడో నా కొడుకు ఇలా పొద్దున్న రీల్ చూసిన, రాముడు దేవుడు కాడు అని తిడుతున్నాడు, వాడికి ఎందుకంత బలుపు ప్రకాష్ రాజ్ గారికి? అరే అన్నాడా రా మాట? నా కొడక, చదువుకోండిరా. చదువు రాకపోతే కింద పైన నోటు మీద ఏలేసుకొని కూర్చోవాలి. కానీ చదువురాని నా కొడుకులు సగం అర్థం చేసుకొని ఫస్ట్ లైన్లో ఫస్ట్ వర్డే అన్నాడు కదా. ఏమన్నాడు? స్కిట్ గురించి రోట్ అంటే రాసినట, ఒక కథ స్కిట్, ఒక కథ గురించి, ఒక నాటిక గురించి రాసిన దాని గురించి ఒక కాంక్లేవ్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆయన. దాన్ని కూడా తప్పు బట్టి లబ్బర్ దాగదీసి పెద్ద పెద్ద భూతద్దాలు తీసుకొచ్చి ఆ భూతద్దాలకి వెళ్ళి చూస్తా ఉన్నారు ఈ నా కొడుకులు. మీకు అంత ఎందుకురా? పొద్దున్న లేస్తే బజారు పైన, పబ్లిక్ ప్లాట్ఫామ్ల పైన యేసుక్రీస్తుని, మరియమ్మని, బైబిల్ని, క్రైస్తవుల్ని హింసలు పెడితే తిడుతూ బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ లంజా కొడుకు 15 నిమిషాలు వీడియో చేశాడు. ఈ TV5 శివగాడు అనేటోడు 15 నిమిషాలు చేశాడు. ఏనాడైనా క్రైస్తవుల గురించి ఇంత రద్దంతం జరుగుతుంటే ఎప్పుడన్నా మాట్లాడేవరను అని
నేను అడగట్లేదు శివ గారు, ప్రజలు ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీ పరిస్థితి ఏమిటి అని చెబుతున్నాను. ఓకే, ప్రకాష్ రాజ్ ఇతను రామాయణాన్ని రీరైట్ చేశాడు అనమాట. ఇప్పటిదాకా మనం విన్న రామాయణం ఏంటి? రామాయణంలో రావణాసుడు సీతని అపహరించాడు, సీతను అపహరించి అశోకవనంలో ఉంచాడు. సో సీతను తీసుకురావడానికి రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు వానర సైన్యంతో వెళ్లి రావణాసుడి పైన యుద్ధం చేసి రావణాసురుడిని వధించి సీతమ్మ వారిని తీసుకొచ్చారు. రాముడు వనవాసం చేశాడు. ఇదే మనకు తెలిసిన రామాయణం. ఇతను ఏం చెప్తాడు అంటే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ నార్త్ ఇండియన్స్ అంట, అంటే ఉత్తర దేశం వాళ్ళట. రావణాసురుడు దక్షిణ భారతదేశానికి చెందిన రాజంట. సో ఉత్తర భారతదేశం నుంచి రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు దక్షిణ భారతదేశానికి వచ్చారట. వచ్చిన టైంలో లక్ష్మణుడు అదో అక్కడ ఫారెస్ట్ ఉంది, అక్కడ పండ్లు ఉన్నాయి, మనం వెళ్ళి తిందాము అంటే రాముడు అన్నారట, అది వేరొక ల్యాండ్, మనం వెళ్ళకూడదు అన్నారట. మొత్తానికైతే వెళ్ళారట, ఆ పండ్లు కోసుకుని తిన్నారట వీళ్ళు. అదే టైంలో శూర్పణఖ, రావణాసురుడు చెల్లి రాక్షసి శూర్పణఖను రావణాసురుడు అక్కడికి వచ్చారట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా పొలంలో మీరు పండ్లు తింటా ఉన్నారు అని చెప్పేసి అని అడిగారట. ఇలా అడక్క ముందు రాముడు అన్నారట, హే ఎవరో వస్తా ఉన్నారు ట్రైబల్స్, గిరిజనులు అన్నారట లక్ష్మణుడితో. హే లక్కీ అన్నారట. అంటే లక్ష్మణుని లక్కీ అంటారంట రాముడు. వీడు వెళ్ళి విన్నాడు. మరి ఓరిని చదువులనా అరే, అది స్కిట్టురా. చదువురాన్ని శుద్ధ ముద్దు నామగుడి అంటే బండకేసుకొని తలకాయ రాటికి పట్టుకున్నదట. స్కిట్టులో లక్కీ అని పిలుచుకోవచ్చు, డొక్కి అని పిలుచుకోవచ్చు, పిక్కి అని పిలుచుకోవచ్చురా. వాళ్ళు రామాయణం గురించి, మహాభారతం గురించి, ఖురాన్ గురించి, బైబిల్ గురించి చెప్పలేదు ఆయన. వి వ్రోట్ రామాయణ అని అన్నాడు ఫస్టే వాడు. ఏందది? చిన్న స్కిట్ గురించి ఏదో ఆ కాంక్లేవ్లో చెప్పాడు ఆయన. చిన్న స్కిట్ గురించి ఆ కాంక్లేవ్లో ఏదో చెప్పాడు. వాళ్ళు ఏదో చిన్నది రోట్ రాస్తున్నామని చెప్పాడురా. ఆయన రామాయణం గురించి చెప్పలేదురా, భగవద్గీత గురించి, మహాభారతం గురించి చెప్పలేదురా. లుచ్చ లఫంగు నా కొడక, చదువురాన్ని శుద్ధం ముద్దు నా కొడక. అమ్మ యదోమోహన్ చెప్పు అని నేను అనట్లేదు. టీవీ5 శివ గారు, ప్రజలంటే మీరు ఏమని చెప్తారు? నాకు కూడా పాకి అని పెట్టాలనుంది. మరి నీకు పెడితే తప్పులేదు. రాముడు లక్కీ అని పిలిచాడు లక్ష్మణ్ణి. ఎవరో చూడు గిరిజనులు వస్తా ఉన్నారు అంటే అప్పుడు ప్రకాష్ రాజు గారికి పాకి అని పేరు పెట్టాలన్నది. అంటే లక్ష్మణుడికి లక్కీ అని పెట్టారు కదా, ప్రకాష్ రాజు గారికి పాకి అని పేరు పెట్టాలట. శివగారిని మరి మనం సు అని పిలవచ్చా? మనం అని కాదు, ప్రజలు ఒకవేళ మిమ్మల్ని అలా పిలవచ్చా అని శివగారిని సు అని అడిగితే పిలవచ్చా అని యావని చెప్తాడు ఆయన. యావని చెప్తారు శివగారు? మీరైతే చెప్పండి మాకు. మిమ్మల్ని అలా పిలవాలనుంది అని ప్రజలు ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు ఓకే చెప్తారా? అవునంటారా కాదంటారా? రావణాసుడు శూర్పణఖ వచ్చి మేం గిరిజనులం కాదు, ఈ ల్యాండ్కి ఓనర్స్ని, ఈ పొలానికి మేము ఓనర్స్మి అన్నారట. మీరు తిన్న పండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు డబ్బులు కట్టాల్సిందే అని శూర్పణఖ లెక్కలు వేసిందట. లెక్కలు మొత్తానికి $2,000, $22,000 కట్టండి అని చెప్పేసి లెక్కలు వేస్తే మా దగ్గర డబ్బులు లేవు అన్నారట రాముడు, లక్ష్మణుడు. $20,000 అన్నాడా? సరే చెప్పు. అప్పుడు దయ తెలిసిన రావణాసురుడు పోనీ శూర్పణఖ వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ ఇవ్వు, ఆకలితో ఉన్నారేమో, సరే తినేవు అన్నారట. ఇది వాడు చెప్తున్న, ఈ ప్రకాష్ రాజ్ చెప్తున్న రామాయణానికి కొత్త భాష్యం. ఏ అంశంలో? బీజేపీని వన్ నేషన్ వన్ రీజియన్ ఏది. ఒరే నువ్వేదో కల్పించుకొని చెప్పకరా. 15 నిమిషాలు ఉన్నాడు, నేను ఇట్లా మాట్లాడాలనుకుంటే 3 గంటలు మాట్లాడతా. కానీ ఇప్పుడు ఈడు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు కదా, అందులో ఏముందో. సరే వాడికి వచ్చిన చదువు వరకు వాడు ఇచ్చిండు. వాడికి అంత మాత్రమే వచ్చు చదువు, వాడికి అర్థం చేసుకోవడం రాదు, వాడికి చదవడం రాదులే. కానీ
అందులో ఏమైనా రాముణ్ణి కానీ సీతని కానీ లక్ష్మణుని కానీ హనుమంతుడిని కానీ ఏ మాత్రం ఒక ఆవగింత తురువైన అవమానించినట్టుందా? దీనికి టీవీపై శివగాడు, సాంబిగాడు, చిరంజీవి వాళ్ళ తమ్ముడు నాగబాబు, కరాడే కళ్యాణి, ఇంకా కొంతమంది హిందూ మతోన్మాద పిచ్చనా కొడుకుల్లాంతా వచ్చి ఏంట్రా మీరు మాట్లాడేది? అరే ఓడు నాకు తెలవక నాకు ఒకటి అడుగుతానరా, మీరు నాకు దీనికి సమాధానం చెప్పండిరా. మీరు అసలు యేసు ప్రభుని రోజు రాధా మనోహర్ దాస్ అనే లంజా కొడుకు 2026లో ఈ వీడియోలోనే నేను బూతులు మాట్లాడేది. ఎందుకంటే మెంటలు వచ్చిపోతుందిరా గురువా, నాకు మెంటలు వచ్చిపోతా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని చూసి 2026 నుంచి నేను ఒకటి నిర్ణయం చేసుకున్న, ఒక్క బూతు కూడా మాట్లాడొద్దని. కానీ అరే మీకు రోజుకి మీకు నా దగ్గరికి పేషెంట్లు వస్తే ఫస్ట్ జ్వరం వచ్చినోడికి 500 డోసు ఇస్తాం, 500 mg ఇస్తాం. తగ్గలేదనుకో 650 ఇస్తాం. దానికి కూడా తగ్గలేదనుకో డైరెక్ట్ సెలయనే. కాబట్టి మీకు స్టార్టింగ్ నుంచి వెళ్ళి చిన్న చిన్నగా డోసులు ఇచ్చుకుంటా వచ్చాను. మీకు అర్థం కావట్లేదు, అందుకే బ్రెయిన్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఇలా మాట్లాడడానికి నేను అవుతున్నాను. ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఈ లంజా కొడుకులందరిని చూసి నాకు చాలా బాధేసిందయ్యా. రాధా మనోహర్ దాస్ అనే లంజా కొడుకు పొద్దున్న లేస్తే క్రైస్తవుల మీద, బైబిల్ మీద, మరియమ్మ మీద, యేసుప్రభు మీద వాడికి ఇదే పని. లంజా కొడుకు వాడు ఎంతమంది మొగోళ్ళకు పుట్టాడో తెలియదు నాకు. ఎంతమంది మొగోళ్ళు వాని అమ్మ దగ్గర పడుకుంటే వాడు పుట్టాడో తెలియదు. కానీ పొద్దున లేస్తే ఇదే నా కొడుకు. కరుణాకర సుగుణాగాడు వాడు లుచ్చా లంజడుకు శవశక్తి అని పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదిస్తూ లంజా కొడుకు వాడు అలాగే చేస్తున్నాడు. ఇక ఒక దొంగకి ఇంకొక దొంగ తోడు అన్నట్టు లలిత్ కుమార్ గాడి ఇంటికి వాడికి జాయింటర్. ఫస్ట్ ఈ నా కొడుకులు ఇద్దరు తన్నుకొని వచ్చారు స్టార్టింగ్లో. కుమార్ గాడని వాడు ఈడు ఇద్దరు కలిసి తన్నుకొని వచ్చారు. కరుణాకర సుగుణా గానికి లలిత్ కుమార్ గానికి స్టార్టింగ్లో పెద్ద యుద్ధాలయ్యే. ఇప్పుడు ఈ లంజా కొడుకులు ఇద్దరు మంచిగా దగ్గరై పొత్తుల వ్యాపారంతో బిజినెస్. నువ్వెంత వచ్చినాయి, నాకెంత వచ్చినాయి. బ్రహ్మానందమును రవితేజ ఇద్దరు కలిసి ఏదో సినిమాలో గుండ్లకి డబ్బులు పంచుకున్నట్టు విక్రమార్కుడు సినిమాలో ఏంటి, విక్రమార్కుడు సినిమాలో అరగుండు గీకితే ఒక లెక్క, మొత్తం పూర్తి గుండు గీకితే ఒక లెక్క అని కక్కుర్తిలో కమండలం గుర్తుంది కదా మీకు, చూసే ఉంటారు. ఆ కాలంలో నేను చూసిన కాబట్టి చెప్తా ఉన్నా. అలాగా ఈ నా కొడుకులు ఇద్దరు లలిత్ కుమార్ గాడు అండ్ కరుణాకర్ సుగుణాగాడు లంజా కొడుకు. వాడేమో హిందూ జనశక్తి, ఈడేమో శివశక్తి. ఈడు ఇక రాధా మనోహర్ దాస్ గారి బతుకు మీకు తెలుసు. వాడు లుచ్చా లంజా కొడుకు. ఇక వాడు ఒకడు ఉంటాడు, పొద్దున్న లేస్తే తిడతా ఉంటాడు. వాడు ముఖం చూపాడు, వాడికి ముఖం చూపిస్తే నా కొడుకులు నా ఫోటో పట్టుకుని ఏడ చంపేస్తారు అని. ఎవడు వాడి పేరు సనాతన సేన గోపి అని ఒకడు పరమభూతుగాడు వాడు. తర్వాత ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గాడు ఈ మధ్య కనబడతలేదా నా కొడుకు ఆడునుడు. అట్లాగే చాలామంది మహిళలు, మరి వాళ్ళందరికీ మొగుళ్ళు ఉన్నారో లేదో నాకైతే తెలియదు. మొగుడుంటే వాడు మాట్లాడినాడు దాదాపు ఇట్లా. ఒకవేళ మొగుడికి మించిన పెళ్ళాలు ఇల్లు అయి ఉంటే మాట్లాడతాడు. మరి వాడు ఏం చేస్తాడు? వాడు ఏమైనా ఎక్కువ మాట్లాడితే నా కొడక నీ మీద కేసు పెడతామంటే వాడు మూసుకొని మూలకు కూర్చోవడమే తాటాకులు వేసుకొని. అలాగుంది పరిస్థితి. ఆడోళ్ళు తెగబడిపోయారు, రెచ్చిపోతున్నారు ఆడవాళ్ళు హిందువుల్లో కూడా. ఏం దానికమ్మా గోషుగుడ్డ గోంగూర కట్ట మీకు అవసరమా? ఏదైనా జాబ్ చేస్తే చేసుకోండి. ఇంట్లో వంట వండి పెడుతున్నారా మీ భర్తకి గౌరవంగా, చాలా మంచి ఉత్తమమైన పని, దానికి మించింది ఏది లేదు. బయట పని చేసుకుంటున్నారా, చాలా సంతోషం. మహిళలు బయటికి రావాలి, వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకోవాలి, మంచిది. కానీ మతాల మధ్య దరిద్రం మీకెందుకు? ఇది పెద్ద అగాధమైన లోయ. ఆ లోయలో పడిపోతే మీకు నిత్యం నరకమే. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇట్లాంటి లుచ్చా నా కొడుకులు ఎవరైనా
మన ప్రకాష్ రాజ్ గారి గురించి కానీ ఇంకొక వ్యక్తి గారి గురించి కానీ భూతద్దంలో పెట్టి వెతికి తీసి మాట్లాడే కన్నా పబ్లిక్గా పబ్లిక్ ప్లాట్ఫామ్లో సోషల్ మీడియాలలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలలో బూతులు మాట్లాడుతూ ఆన్లైన్లో ఆఫ్లైన్లో క్రైస్తవుల్ని హింసిస్తున్న నా కొడుకుల మీద మాట్లాడండి. అప్పుడు మీరు భారతదేశంలో బాధ్యత గల ఒక గొప్ప పౌరుడు అవుతారు. లేకపోతే పోరంబోకు నా కొడుకులు అవుతారు. ఈ విషయాల్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ నేనే మీ ఆదర్ల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్.